అందరూ లోబడాలి కదా, అందరూ విధేయత చూపాలి కదా. అందరికీ బాగానే ఉంది, కానీ వీడికి మాత్రం కాస్త కడుపులో మండింది. ఆయన జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, నాలో నుంచి వచ్చినోడు, నేను ఆయన ఒకటే అని చెప్పి తెగ చెబుతున్నాడు ఆయన గురించి. ఏమిటి ఆయన గొప్ప, ఏమిటి ఆయన గొప్ప? నేను తక్కువ ఆరాధించానా తండ్రిని? నేను తక్కువ మహింపరిచానా? అసలు నేను ఎంత చేశాను? అదేదో నాకు కాలు మొక్కమని చెప్పొచ్చుగా, దూతలందరూ నాకు నమస్కారం చేయమని చెప్పొచ్చుగా. కుమారుడా, నువ్వు సృష్టి, కానీ నేను ఎవరికి కాలు మొక్కమన్నానో ఆయన సృష్టికర్త. నువ్వు ఆయన ఒక్కటి కాదు. ఎందుకు కాదు? ఆయనకి నాకు తేడా అయింది. ఆయన ఏం చేశాడో అవన్నీ నేను కూడా చేశాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి అని మొదలుపెట్టి, మహోన్నతునితో నిన్ను సమానునిగా చేసుకుందునని నీవు అనుకొంటివి అన్నాడు.